అందరికీ నమస్తే. ఈరోజు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా చేసే చికెన్ ఫ్రై చేశాను. చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఒక చిన్న స్టెప్ చూపిస్తాను. ఆ ఒక్క స్టెప్ వల్ల చికెన్ చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండి మసాలా మొత్తం చికెన్ బాగా పడుతుంది. ఆ చిన్న టిప్ ఏంటో చివరకు చూడండి. చికెన్‌లో వాటర్ లేకుండా కొంచెం డ్రైగా ఉంటే ఫ్రై చాలా బాగా వస్తుంది. ముందుగా నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ శుభ్రం కడిగిన తర్వాత నేనైతే చికెన్ ముక్కలు కొద్దిగా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది. సాల్ట్ తగినంత, అలాగే కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ పెప్పర్, అలాగే 1 టీ స్పూన్ నర కారం వేసుకోండి. 2 టీ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా ముందుగానే కొద్దిగా మసాలా పట్టించడం వల్ల చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై చేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చికెన్ని తొందరగా హై ఫ్లేమ్ మీద ఉడికించకండి. నెమ్మదిగా ఉడికిస్తేనే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ నుంచి వచ్చి వాటర్లోని ముక్కలు బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను ఫస్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి, సరిపోతుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత కొద్దిగా 4-5 పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఉల్లిపాయలు చికెన్ రెండు బాగా కలిసేలాగా నెమ్మది కలుపుతూ 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొద్దిసేపు ఫ్రై చేస్తే ఉల్లిపాయల రుచి చికెన్ బాగా పట్టి చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ పెప్పర్, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుని ఇప్పుడు అన్ని మసాలాలు వేసి చికెన్ బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలపండి. చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించండి. అలా చేస్తే చికెన్ అడుగు పట్టకుండా సమానంగా ఉడుకుతుంది. అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోని 10 నుంచి 20 నిమిషాలు ఉడికించండి. చికెన్ ఇలా బాగా ఉడికిన తర్వాత చివరిగా కొద్దిగా కస్తూరి మేతి వేసి ఒకసారి కలపండి. ఇంకా కొంచెం దగ్గర పడాలంటే మూత పెట్టి లో ఫ్లేమ్లోని 10 నిమిషాలు ఉడికించండి. చివరగా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. దీంతో చికెన్ ఇంకా మంచి టేస్టీగా వస్తుంది. టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, మన సింపుల్గా చేసి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తక్కువ మసాలాతో చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ చికెన్ ఫ్రై రోటీకి, చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. రైస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.